సో సాధారణంగా ఇంగ్లీష్లో అయితే హ్యాపీ న్యూ ఇయర్, తెలుగులో అయితే ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది అనగానే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? కొత్త బట్టలు కొనుక్కుంటాం. దాని తర్వాత తింటాం నాకు తెలుసు. అంతకంటే ముందు పంచాంగం చూస్తాం. వెరీ గుడ్ అమ్మ. గంటల పంచాంగం రాగానే అందులోంచి మన పేజీ గబగబా ఎత్తుక్కుని ఈ సంవత్సరం ఎలా ఉందో చూసుకుంటాం. నీ రాసి ఏంటి ప్రదీప్? నాది అన్ని రాశులు కలిపితే అదో రకం రాసినది. ఈ రాశి ఫలాల గురించి నువ్వు నేను మాట్లాడుకోవడం కంటే ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం. కరెక్ట్. సో ఈ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా రాస్తున్నాయి అనే దాని గురించి డాన్స్ ఫామ్ లో మీ ముందుకు వస్తున్నారు. నువ్వు చెప్తావనుకున్నానే డాన్సా? యా, డాన్స్ చేస్తూ మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి డి జూనియర్స్ టీమ్. సుచిన్ అండ్ హిస్ టీమ్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. నమస్కారం, అందరికీ హృదయపూర్వక స్వాగతం. శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త తెలుగు సంవత్సరంలో మీ రాశి ఫలాలు. మేషరాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఆరోగ్యం బాగుంటుంది. అన్ని కార్యాలు ఫలిస్తాయి. నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. పై అధికారుల మెప్పును పొందుతారు. అదృష్ట సంఖ్య 9. మంచి తేదీలు 1, 2, 3, 6. మంచి వారాలు ఆది, బుధ, గురువారాలు. శివుణ్ణి ఆరాధించండి. వృషభ రాశి. ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. నూతన గృహాన్ని నిర్మించడం లేదా ఉన్న గృహాన్ని విస్తరించడానికి అనుకూల సమయం. బంధువులతో వాదులాటలు వద్దు. అదృష్ట సంఖ్య 6. మంచి తేదీలు 3, 4, 5, 8. మంచి వారాలు బుధ, శుక్ర, శనివారాలు. శివుణ్ణి ఆరాధించండి. మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి. స్థిరంగా ప్రశాంతంగా ఉండండి. వివాదాల జోలికి పోవద్దు. మీ సహనమే మీకు బలం. అదృష్ట సంఖ్య 5. మంచి తేదీలు 1, 3, 6, 8. మంచి వారాలు ఆది, గురు, శుక్రవారాలు. గురు దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. కర్కాటక రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. పై అధికారుల ప్రశంసలు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు పొందుతారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలని కొనసాగించండి. అదృష్ట సంఖ్య 2. మంచి తేదీలు 4, 6, 8, 9. మంచి వారాలు ఆది, సోమ, శుక్ర, శనివారాలు. శివుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. సింహరాశి.
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3. విజయాలు సాధిస్తారు, బాగా సంపాదిస్తారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. అజీర్ణ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. అదృష్ట సంఖ్య 1. మంచి తేదీలు 3, 4, 5, 9. మంచి వారాలు ఆది, మంగళ, బుధవారాలు. శివుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. దుర్గా, పార్వతి, చండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది. కన్యా రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. అవివాహితులకు వివాహ అవకాశాలు, ఊహించని పెద్ద మొత్తంలో రాబడి, కుటుంబంలో శుభకార్యాల కోసం భారీగా ఖర్చులు ఉంటాయి. అదృష్ట సంఖ్య 5. మంచి తేదీలు 1, 3, 6, 8. మంచి వారాలు ఆది, బుధ, గురు, శనివారాలు. శివుణ్ణి, దుర్గను, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. తులారాశి. ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 6. ఆదాయం బాగుంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు కూడా ఎక్కువే. గృహ నిర్మాణానికి అనుకూల సమయం. అనవసర విషయాల్లో వాదాలకు, మొండి పట్టుదలకు పోకుండా మీ పని మీద దృష్టి పెట్టండి. అదృష్ట సంఖ్య 6. మంచి తేదీలు 5, 7, 9. మంచి వారాలు బుధ, శుక్ర, శనివారాలు. శివుణ్ణి, దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. వృశ్చిక రాశి. ఆదాయం 2, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం 2. శుభాశుభాల మిశ్రమం. అవివాహితులకు వివాహయోగం. గృహ నిర్మాణం పూర్తవుతుంది. అదృష్ట సంఖ్య 9. మంచి తేదీలు 1, 2, 3, 4. మంచి వారాలు ఆది, మంగళ, గురువారాలు. శివ, విష్ణు, ఆంజనేయ, పార్వతి, చండి, సుబ్రహ్మణ్య స్వాములను ఆరాధించండి. ధనురాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 2. గురుబలం బాగుంటుంది. మంచి ఆదాయం. పై అధికారుల నుంచి ప్రశంసలు. సన్నిహిత బంధుమిత్రులతో వివాదాలు వద్దు. అదృష్ట సంఖ్య 3. మంచి తేదీలు 1, 2, 5, 9. మంచి వారాలు ఆది, బుధ, గురువారాలు. శివ, ఆంజనేయ, విష్ణు, సుబ్రహ్మణ్య స్వాములను ఆరాధించండి. మకర రాశి. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2. ఆరంభంలో అనారోగ్యం, ఖర్చులు, స్థానచలనం,
మానసిక ఆందోళన లాంటి సమస్యలుంటాయి. తర్వాత పరిస్థితులు కుదుటపడతాయి. కళాకారులకు, క్రీడాకారులకు ప్రశంసలు, సత్కారాలు లభిస్తాయి. అదృష్ట సంఖ్య 8. మంచి తేదీలు 3, 5, 6, 7, 8. మంచి వారాలు సోమ, మంగళ, శుక్రవారాలు. పార్వతి, చండీ, సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. కుంభరాశి. ఆదాయం 8, వ్యయం 8. రాజపూజ్యం 3, అవమానం 5. ఆరంభం నెమ్మదిగా, సాధారణంగా ఉంటుంది. తర్వాత వేగం పుంజుకుంటుంది. అన్ని పనుల్లోనూ విజయం. కుటుంబంలో ఆనందం. అదృష్ట సంఖ్య 8. మంచి తేదీలు 2, 3, 6, 9. మంచి వారాలు సోమ, మంగళ, శుక్రవారాలు. శివ, దత్తాత్రేయ, ఆంజనేయ, సుబ్రహ్మణ్య, దుర్గా, చండీ ఆరాధన మేలు చేస్తుంది. మీనరాశి. ఆదాయం 5, వ్యయం 14. రాజపూజ్యం 6, అవమానం 5. ఆరంభంలో గురుబలం సామాన్యంగా ఉంటుంది. అకాల భోజనం, ఖర్చులు, ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇటు గృహానికి, అటు వృత్తి ఉద్యోగాలకు సరిసమానమైన శ్రద్ధ వహించండి. అదృష్ట సంఖ్య 3. మంచి తేదీలు 1, 2, 5, 9. మంచి వారాలు ఆది, సోమ, మంగళవారాలు. సుబ్రహ్మణ్య, పార్వతి, చండీ ఆరాధన మంచిది.